హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి పులుసు అయితే చేసి చూపించబోతున్నాను. ఆ పులుసు ఏంటంటే ఎండు చేపలు, ఎండు అన్నపు గింజల పులుసు అండి. ఈ విధంగా చేసుకొని కూర తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం అయితే ఒక 200 గ్రాములు ఎండు అనప గింజల్ని ఈ విధంగా వేయించుకొని అయితే తీసుకోవాలి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అదేవిధంగా ఎండు టెంకాయ చెప్పండి ఒక చిన్న ముక్క వేసుకున్నామంటే గింజలు అయితే తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 7 విజిల్స్ అయితే పెట్టుకున్నామంటే మెత్తగా గింజలు అయితే ఉడికిపోతాయి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అయితే ఈ చేపలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే ఈ విధంగా తలలన్నీ కూడా కట్ చేసుకునేయాలి. వీటిలో సన్న ఇసుకుంటుంది కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నటువంటి ఈ ఎండు చేపలను అయితే వాటర్లో వేసి బాగా ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని శుభ్రంగా కడిగైతే తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అదే స్పూన్తో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఒక చిన్న టమోటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 వెల్లుల్లిని అయితే పొట్టు తీసి అయితే వేసుకోవాలి. ఒక నిమ్మపండు సైజు చింతపండుని అయితే 10 నిమిషాలు అయితే నానబెట్టుకొని అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే మెంతిపొడి వేసుకోవాలి. ఈ కూరకైతే ఖచ్చితంగా మెంతిపొడి వేసుకొని చేసుకోవాలండి, లేదంటే చేపల కూర నీచు వాసన వస్తుంది. ఇప్పుడైతే గింజలు ఎలా ఉడికాయో చూసేద్దాం. ఇప్పుడైతే గింజలు అయితే ఒకసారి ఇలా చేత్తో పట్టి చూసామంటే మెత్తగా అయితే ఉడికిపోయినాయి. చూడండి, ఈ విధంగా అయితే ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం వేసుకున్నటువంటి ఈ టెంకాయ పీస్ చిప్పనైతే తీసివేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఆవాలు వేసుకోవాలి. ఈ కూర అయితే మనకి ఎప్పుడైనా దగ్గు, జలుబు, జ్వరం వచ్చి తగ్గిపోతుంది కదండి. అప్పుడైతే నోటికి ఏమీ తినబుద్ధి కాకుండా ఉన్నప్పుడైతే ఈ కూర చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకొని అదేవిధంగా ఒక 5 పచ్చిమిర్చీలు కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చేపలు, ఎండు చేపలను అయితే వేసుకోవాలి. ఈ చేపలు వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు కూడా వేసుకునేయాలి. ఈ విధంగా ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం రుబ్బి పెట్టుకున్నామే మసాలాలు అయితే వేసుకొని మరొకసారి అయితే కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ అయితే అడుగంటకుండా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్నాం చూడండి అనప గింజలను అయితే వాటర్తో సహా వేసుకునేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. వాటర్ ఇంకా కొన్నమైతే నేను యాడ్ చేస్తున్నాను. మీకు సరిపోతుందంటే అదే వాటర్తోనే కూర అయితే చేసుకునేయచ్చు. నేనైతే పులుసులాగా చేస్తున్నాను కాబట్టి మరికొన్ని వాటర్ని అయితే వేసాను. ఈ విధంగా ఒక కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే హై ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి.
ఈ కూర ఉడికిన తర్వాత మరి కొంచెం అయితే చికెన్ పడిపోతుంది, చల్లారిన తర్వాత చికెన్ పడిపోతుంది. ఈ విధంగా ఉండిందంటే సరిపోతుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ కూరలోకైతే సంగటి చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడైతే మా అమ్మ ఈ కూర ఎక్కువగా చేసి పెట్టేది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.